ఇక కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన డెడ్ లైన్ ముగిసింది. 6 గ్యారంటీల అమలుకు ప్రచారంలో ప్రజల నుంచి కోరిన సమయం పూర్తయింది. 100 రోజుల్లో హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు అలవి కాని హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలోని 13 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాలతో ఆడుకుంది. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వక్ర బుద్ధిని బయటపెట్టుకుంది. 4 కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ సమాజం బగ్గుమంటున్నది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల పాలనలో పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్ గా మార్చింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సమాజం తరపున బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల పాలనపై 100 ప్రశ్నలు సంధించింది. 2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. వరి పంటకు ఇస్తామన్న 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతి మహిళకు 2,500 హామీ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. 3 నెలలైన పెన్షన్లను 4,000కు ఎందుకు పెంచలేదని పేర్కొంది. గృహజ్యోతికి ఏటా 8,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2,400 కోట్లు మాత్రమే పెట్టారని తెలిపింది. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ హామీలతో మోసం చేసిందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా చేశారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లు ఇవ్వకపోవడం ఘోరం కాదా అని ప్రశ్నించింది. సమైక్య రాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపిన నేరానికి కాంగ్రెస్ కు శిక్ష తప్పదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారని ప్రశ్నించింది. మిషన్ భగీరథను మూలన పడేసి మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తీసుకువచ్చేలా రాష్ట్రంలో పాలన సాగుతుందని తెలిపింది. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి ఏటా ఇస్తామన్న 12,000 ఎగ్గొట్టాలని కాంగ్రెస్ పన్నాగమని పేర్కొంది. ప్రపంచం మెచ్చిన టీఎస్ ఐపాస్ ను కూడా అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ లక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైందని బీఆర్ఎస్ ప్రశ్నలు సంధించింది. ఫ్రీ ఎల్ఆర్ఎస్ పై మాట తప్పి ప్రజల నుంచి 20,000 కోట్లు దోచుకోవాలని కాంగ్రెస్ పాలకులు చూస్తున్నారు. సాక్షాత్తు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనని అర్థమవుతుందని తెలిపింది. 38 మందికి పైగా ఆటో డ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాంగ్రెస్ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించింది. గుజరాత్ మోడల్ను మెచ్చుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పాలన సాగుతుంది. 10 ఏళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని 100 రోజుల్లోనే దెబ్బతీసేలా చర్యలు ఉన్నాయని పేర్కొంది. ఎన్నికలకు ముందు మీ పార్టీలు ఇచ్చిన 5 డిక్లరేషన్లను కాలరాసేలా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తున్నారని తెలిపింది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారనే ప్రచారం నేడు నిజమవుతుందని 100 రోజుల పాలనలో స్పష్టమవుతుంది.